ఆంటీ మనల్ని మోసం చేయబోతా అండి. సైకిల్ గ్యాప్ లో వెళ్తా ఉంటే ఏదో స్పెషల్ గా ఉంది అని ఫైవ్ బాబు అనిపించింది. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాం. సో మనమైతే ఇప్పుడు బెంగళూరు టు గోవా రోడ్ ట్రిప్ వెళ్తున్నాం బై కార్. సో ఈ వీడియోలో మనం ఆల్మోస్ట్ మన జర్నీ ఎలా ఉంటుంది, రోడ్ వ్యూస్ ఎలా ఉంటుంది, గోవాకి వెళ్ళే దారిలో ఘాట్ సెషన్ ఉంటుంది కదా అది ఎలా ఉంటుంది, నాట్ ఓన్లీ కెమెరా షాట్స్, మనం డ్రోన్ షాట్ కూడా పోస్ట్ చేస్తాం మన ఛానల్లో. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇంకా మనమైతే 5 o'clock బెంగళూరు వదిలేస్తాము. సో ఇప్పుడు అరౌండ్ టైం 6:40 అవుతుంది. సో మేబీ ఇంకో 9 hours పడుతుంది గోవాకి. అప్రాక్సిమేట్లీ మనం టుంకూర్ దగ్గర రీచ్ అయిపోయాము. సో ఈ వీడియో ఇక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మీకు తెలిసిందే డే టైంలో. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామంటే ట్రాఫిక్ ఉండలేదు. సో ఇప్పుడు థర్డ్ డేసాం కాబట్టి మనకి ట్రాఫిక్ లేదు టైం అనమాట. ఇంకా పీస్ఫుల్గా మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, మీరు చూసినట్లయితే వర్షం ఆల్రెడీ పడుతూనే ఉంది, లైట్గా డ్రిజిల్ అయితే ఉంది. ఐ థింక్ మంచి డ్రిజిలింగ్ అంటే పక్క మంచి వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాం. చూద్దాం సీనరీస్ ఎలా ఉన్నాయో. సో ఈ రూట్ అయితే కొంచెం వరస్ట్ గా ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్, వెహికల్స్, లారీస్ ఏ ఉంటుంది. ఎందుకంటే ఇది బెంగళూరు తుమ్కూరు హైవే అనమాట. విజయవాడ వచ్చేది ఆపోజిట్ రోడ్ లో. ప్రేమ ఆ వ్యూ చెప్పు. అరే బాబు రండ్రా, ఇంటి నుంచి బయట రండ్రా నాయన, చూడండి రా వ్యూస్ ఎలా ఉన్నాయి బయట. వచ్చి తిరగండి రా స్వామి. ఏం చేస్తారా ఒంటి చిందకి మొత్తం ఇంట్లోకి వచ్చాను. ఈ ట్రాఫిక్ మా బెంగళూరు లేదా బయట నిల్చుకోండి. చూడండి వెహికల్స్ బాగా వరుసగా సైడ్ ఆపోజిట్ మీద ఏదో పెంట చేసింటారు రోడ్డు మీద. ఆల్మోస్ట్ 300 meters ఇప్పటికే ఈ పక్క అయితే వెహికల్స్ నిల్చుకున్నాయి. ఎందుకు ఉయ్యు అసలు ఏమైందని తెలియట్లేదు. ట్రాఫిక్ మాత్రం హెవీ ఉంది గురో. ఓకే గూగుల్ తల్లి, కాసేపు నోరు మూసుకోనండి, మేము వీడియో చేసుకుంటున్నాం. టోల్ గేట్లు ఏమరా అంటే నిమిషానికి ఒకటి వస్తుంది. ఏమరా ఈ ట్రాఫిక్ ఎవరు ఇంకా బెంగళూరు దాటలేదా ప్రేమ అయితే మనం ఏరా దాటామా లేదా? చాలా విశేషంగా ఉంటుంది విశేషాలు ఉంటాయరా నీకు. ఇట్లుంటే ఎప్పుడు రాబోతాం మన గోవాగా. నేను అందుకే చెప్పిన నైట్ స్టార్ట్ అవుదాం రా అని. నువ్వు వింటావా? వినవు చాలేగా. నువ్వు వచ్చి చేసే పనులంతా ఎట్లే ఉంటాయి. గాయ్స్, మనం అయితే హెవీ ట్రాఫిక్ లో ఉన్నాము. బట్ నాకు ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ నచ్చిన విషయం ఇక్కడ చూపిస్తా చూడండి. సో గుట్ట చూసారా ఎలా ఉంది అది? అలా నమస్తే చూడండి, కంటిన్యూస్ గా లారీస్ వస్తూనే ఉన్నాయి. వెయిట్ చేయండి చూపిస్తా. ఎంత బాగుంది తెలుసా అసలు. కెమెరాలో ఎలా వస్తుందేమో నాకైతే తెలియదు కానీ, బట్ నిజం చెప్తున్నా రైనీ డేలో రైడ్ మాత్రం అవసరం ఉంటుంది గాయస్. అన్న చూడండి డిజైన్ అంటే సార్ లైట్ లో. నేను కూడా వేపిద్దాం అంటావా? సో గాయస్, అందరూ అంటారు కదా టోల్ గేట్కి 100 meters కన్నా ఈ పక్క ఛార్జెస్ లేదు, అది లేదు, ఇది లేదు అనేసి. చూడండి ఇప్పుడు 100 meters కాదు ఇంకా ఎక్కువే ఉంది ఇక్కడ నుంచి టోల్ గేట్. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ మనం ఇక్కడే 5 minutes వెయిట్ చేస్తున్నాము. ఈ గ్యాప్ లోనే ఆ గుట్టని వీడియో తీసాము. ఏంటది ఇంకా లారీ అన్న చూపించాము. అవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు ఛార్జెస్ కట్ చేస్తుందా లేదా NHA చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే యాజ్ పర్ NHA రూల్స్ 100 meters ఎల్లో లైన్ ఉంటుంది కదా, దాన్ని దాటి ఈ పక్క ఉంటే నో ఛార్జెస్ అనమాట. దాటి ఉండడం ఏంటి అసలు కదలట్లేదు. చూద్దాం ఛార్జెస్ ఎంత వేస్తారో. గాయ్స్, ఇప్పుడైతే మనం మంచి హైవేలో వెళ్తున్నాం. చూసారా రోడ్ ఎంత బాగుందో. నాకు తెలిసినంతవరకు ఇది ఒక మంచి రోడ్ అని అనుకుంటున్నా. నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళినా, సేమ్ రూటే కాబట్టి నాకు కొంచెం తెలిసింది. ఇలానే ఆల్మోస్ట్ దగ్గర ఒక 300 kilometers రూట్ సూపర్ గా ఉంటది. తర్వాత 200 kilometers ఉంటది గాయస్, ఫుల్ ఘాట్
చిన్న చిన్న రోడ్స్, డ్యామేజ్డ్ రోడ్స్, అడవి రోడ్డు. మన కార్ అయితే సడన్ కార్ కాబట్టి పక్క కింద టచ్ అవనే అవుతుంది, చూసుకొని స్లోగా వెళ్ళాలి. దావణగెరే 185 కిలోమీటర్స్. సో దావణగెరే వరకు రోడ్ బాగానే ఉంటుంది, చూద్దాం మరి. గాయస్ నాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతసేపు జర్నీ చేసి ఆకలి అవుతుంది. ఫుడ్ అయితే తినలేను కానీ ఇప్పుడు అట్లీస్ట్ కోకోనట్ కోసం ట్రై చేస్తాను. 3 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం దాటేసాక చూద్దాం ఏమన్నా కోకోనట్ దొరుకుతుందా లేదా అని. ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటో తెలుసా, బిజినెస్ వచ్చేసి డే బై డే యాజ్ పర్ రిక్వైర్మెంట్, అంటే ఏది కావాలంటే అది, ఏ టైంలో ఏది కావాలో అది అమ్ముకుంటూ వచ్చేస్తారు అనమాట. సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే కదా, జెండాలు అమ్ముతారు అక్కడ. తీసి మనం కూడా కార్ అవుట్ పెడతామా అఫీషియల్ గా? ఏమంటారు కమెంట్ చేయండి చూద్దాం. సో మనం అయితే తీసుకున్నామా ప్రేమ్? కరెంట్ లేదు బాగుందిరా, ఐలవ్ కదా. ఇది తಗೊಂಡ್ ತಿನ್ನಿ ప్రేమ్, ఇది తగో ఓకేనా. సో ప్రేమ్ ఇదైతే సెట్ అవుతుంది ప్రేమ్ మన బండికి. ಆನ್ಲೈನ್ ಕಾಸು ಬೇಕಾ? ಫೋನ್ ಪೇ ಇಲ್ವಾ? ಹೌದಾ, ಕೊಡ್ತೀನಿ ಇರ್ಕ. ಈಗ ಸರಿಯಾಗಿಲ್ಲ ಸ್ಟಿಕ್ಕರ್, ಅದು ಸರಿಯಾಗಿಲ್ಲ, ಅದು ಸ್ಟಿಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ದೊಡ್ಡದಿದೆ ಚಿಕ್ಕದು ಕೊಡಿ ಸ್ವಲ್ಪ. ಸ್ಟಿಕ್ಕರ್ ಬೇಕು ನನಗೆ. ಈ ಸಪರೇಟ್ ಆಗಿ ಸಿಗಲ್ವಾ ಇದು? ನಾನು ತೆಗೀತು ಅಲ್ಲಿ ಹಾಕಿದೆ, ಸರಿಯಾಗಿ ಸ್ಟಿಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಸ್ಟಿಕ್ಕರ್ ಮಾತ್ರ ಬೇಕು, ಬರೀ ಸ್ಟೆಪ್ ಕೊಡಿ ಅಷ್ಟೇ, ಮತ್ತೆ ಏನು ಬೇಡ. ఇదే సాగు. థ్యాంక్ యూ గైస్, సంపాదించేసాం. ఆంటీ మనల్ని మోసం చేయబోతామండి సైకిల్ గ్యాప్ లో, అతకది ఇచ్చింది మనకి. అమ్మా చూసారా, అసలు స్టిక్ అవుతలే, ఇదన్నా అవుతుందో లేదో చూద్దాం. అరే ఏముంది, అతుక్కోవట్లేదు. స్టిక్ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಕಾನೋ. బారో ఓకేనా, కమ్ బిల్గో. గాయస్ మనకు కొన్ని 50 రూపాయలు జెండాలు ఇవి. పడిపోయింది అంటే ఇది అతకట్లేదు, నా తప్పేం లేదు దాంట్లో. ఆంటీ మోసం చేసింది మనల్ని. అవ్వ ఎంత పని చేస్తేవా నువ్వు, ఇట్లా ఉండుకో. సో ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇండిపెండెన్స్ స్పెషల్ కొంచెం పర్వాలేదు గైస్, ఏదో ఒకటి ఇంకా అడ్జస్ట్ అవుతాం. మన జనాన్ని అయితే నిలబెడదాం ట్రై చేస్తాము. ఏదో ఒక ముట్టు సామాగ్రి కొని రిపేర్ చేద్దాం. ఇట్లంతా పడతావు నువ్వు. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు మంచి పని చేస్తావు. అతుక్కోవాలి గట్టిగా నువ్వు. గాయస్ కోకోనట్ లేదు మనకి. అది ప్రేమ్ చూసుకోరా, కోకోనట్ ఆడుంది ఆపేస్తాము. టెంకాయ కావాల్సింది, చెట్టు కావాలా ప్రేమ్? గాయస్ మా ఫ్రెండ్ ఒక ఢిల్లీ వేస్తున్నాడు, వాడు పరంబోకి. వాడు కానీ ఈ రోజు టెంకాయ చెట్లు ఎక్కించుంటాను గాయస్. లాస్ట్ టైం మేము వైనాడు వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే వైనాడు పోలేమండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ మేము దొంగతనం చేస్తాం. దొంగతనం అంటే మరి అట్లా ఎట్లా దొంగతనం కాదు, టూరిస్ట్ స్పాట్ పోయి టెంకాయలు కోసుకొచ్చినాం గైస్. ఆలోచించి ఎట్లా డెకాయిట్ నా కొడుకులు మేము. లాస్ట్ కి టెంకాయ లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక కాఫీ టీ అయినా తాగుదాం వచ్చా. అట్లుంటది మనతోని
గైస్ ఏ మాట కామాట కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, షెల్లో కాఫీ కానీ టీ కానీ ట్రై చేయండి, చాలా బాగుంటది. సో అన్న ఫుల్ ట్యాంక్ వాడి ಡೀಸೆಲ್ ಅಣ್ಣ ಪವರ್ ಬೇಡ ಅಣ್ಣ, ನಾರ್ಮಲ್ ಹಾಕಿ. ಪರವಾಗಿಲ್ಲ ಅಣ್ಣ, ನಾರ್ಮಲ್ ಡೀಸೆಲ್ ಹಾಕಿ, ನಾನು ನಾರ್ಮಲ್ ಡೀಸೆಲ್ ಹಾಕ್ತೀನಿ. ಹಾ ಎಷ್ಟು ನಾರ್ಮಲ್ ಡೀಸೆಲ್? ಸರಿ ಅಣ್ಣ ಹಾಕಿ ಅಣ್ಣ. ಇಂಜಿನ್ ಆಫ್ ಮಾಡ್ಬೇಕಾ? ಸರಿ ಅಣ್ಣ ಆಫ್ ಮಾಡಿ. ಸರಿ ಅಣ್ಣ. ವೈಫೈ ಚೇಂಜ್ ಮಾಡ್ಲ, ವೈಫೈ ಇದೆ, ಕೂಲೆಂಟ್ ಆಯಿಲ್ ಎಲ್ಲ ಚೇಂಜ್ ಮಾಡಿದೆ ಅಣ್ಣ బెంగళూరులో. గాయస్ ఇక్కడ కానీ చూసినట్లయితే అన్ని పెట్రోల్ బంకులాగా లైన్ లో ఉండండి, అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి అంతా వీళ్ళు చెప్పరు. సో వీళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు అనమాట. లైక్ ఇది ఒక ఇంటర్నేషనల్ బంక్ కాబట్టి మీకు 2 రూపీస్ ఎక్కువ ఉంటుంది డీజిల్ అయితే. యాక్చువల్లీ డీజిల్ మీద చాలా వేరియస్ ఉండేది ఒకప్పుడు. సో ఇప్పుడు చూసినట్టయితే చాలా తగ్గించి ఇప్పుడు 92 రూపీస్ ఏమో డీజిల్ ఉంది. యాక్చువల్లీ బెంగళూరులో నార్మల్ బంక్స్ లో 89 రూపీస్, ఇక్కడ 3 రూపీస్ ఎక్స్ట్రా. బట్ నీకు వాళ్ళు రివార్డ్ పాయింట్స్ అనేది కొంచెం రిటర్న్ ఇస్తారు. ఆ తర్వాత సర్వీస్ బాగుంటుంది, మీ ఇంజన్ ఫ్రీ చెకప్ చేస్తారు. నేనైతే ఆల్రెడీ లాస్ట్ వీక్ లో చెక్ చేయించా కాబట్టి ఈ వీక్ చెక్ చేయించలేదు, అవసరం లేదు కాబట్టి. సో ఇంజన్ చెక్ చేస్తారు, కూలెంట్ తక్కువ ఉందా, ఇంకేమైనా తక్కువ ఉందా ఉంటే ఫ్రీగా చేయిస్తారు అనమాట. సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు మనం అయితే షెల్లో పోయి కాఫీ అండ్ టీ ఇవి ట్రై చేద్దాము. లెట్స్ చూద్దాం రండి. ఎల్లప్ప కోకోనట్ వాటర్ ఎక్కడుంది రా స్వామి? అరే నీకు జల్జీరా అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదా? నాకు తెలియదు, అందుకే చూస్తాను. కలిపిదా ప్రాబ్లం? నాకు ఇప్పుడు టెంకాయ దొరికిందిరా. సరే ఇక వర్తా ಇದೆ ప్రేమ్. నిజానికి కోకోనట్ కాస్ట్ ఉండదు ప్రేమ్. రా కోకోనట్ ಮೂಗು ಮೂಗು ಪ್ರೇಮ್, ಪ್ರೇಮ್ ಮೂಗು ಮೂಗು ಇರತ್ತವ ಅಕ್ಕ ಬರ್ತಾ ಇದೆ. ಇದು ಟೀ, ಇದು ಕಾಫಿಯಾ? ಸರಿ ಅಕ್ಕ, ಥ್ಯಾಂಕ್ ಯು. అరే సైకో సాలేగా కార్ చూడరా, ఎవరు పెట్టినావు? ఎట్లా చేసినావు? పెట్టిండేది నువ్వు ఎవరు? ఇదే పగిలిపోయింది అనుకున్నా, చూస్తే లాక్ ఇది. ఇలా చిట్టి జాలీగా ఇప్పుడు మనం కాఫీ తాగుతాం, చిల్ అవుతాం. కాఫీ మాస్టర్ ఉంది, కూర్చోరా మంచి. నాకైతే కొంచెం షుగర్ తక్కువ. నాకే షుగర్ తక్కువ ఉందంటే కాఫీ తాగావు నీకు. నువ్వు కాఫీ తాగుతావరా ఫ్రీక్వెంట్ గా? ఇది మర్చిపోయింది కింద. ఇప్పుడు ప్రేమ ఎక్కడ నుంచి షుగర్ అంతా వాడినట్టు వేస్తాం మనం. వస్తుంది బాగా. నీకు కట్టేసుకుని కలబెట్టుకో, నేను కలబెట్టుకుంటా. దీని మూత వేసుకొని స్టైల్ ఇలాగా అనుకోండి, గుడిచిపోతాం. నోరు కావస్తుంది అయితే అయితే నాకు వద్దు, నీ మూత వద్దు, నాకు వద్దు, చేదది. బకెట్కి ఇచ్చినాడు,
దీంతో 4 టీలు వస్తాయి మన ఊర్లో, అందుకే 4 టీలు కాస్ట్ 80 రూపాయలు. కుడితి ఇంట్లో పాలు తాగదా అంటే మా అమ్మ ఇప్పుడు తాత మళ్ళీ తాత అని తాకుండా కవర్ చేసుకుని డైలాగ్ కొట్టేది. బయట వస్తే గొడ్డు మోసుకొని మనమే తీసుకుని తాగుతాం. జిల్లా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం షెల్లో కాఫీ తాగుతున్నాము. ఐ మీన్ నేను టీ తాగుతాను, వాడు కాఫీ తాగుతున్నాడు. సో ఎక్కడి నుంచి మనం స్ట్రైట్గా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామని చెప్తాను. గైస్ ఇంకా 470 కిలోమీటర్స్ ఉంది. సో మన దగ్గర హేయూర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇంకా దావణగిరి అనుకుంటున్నాం. దావణగిరి తర్వాత హుబ్లీ, తర్వాత ధార్వాడ్, తర్వాత గోవా. ధార్వాడ్లో స్వీట్ ఒక స్పెషల్ ఉంది గైస్. లైక్ అది పాల్కోవలా ఉంటుంది, చిత్తూరు పాల్కోవా ఉంటుంది కదా, సేమ్ అలాగే ధార్వాడ్ పేట కాదు పేడ. సో పాల్కోవలా ఉంటుంది, క్రేజీ ఉంటుంది. సో ట్రై చేస్తా చూపించడానికి వెళ్తే సరి. మేబీ అవుట్స్కట్స్లో వెళ్ళిపోతుంది రూట్. వెళ్తే పేత కోసం వెళ్ళాలి. స్వీట్ షాప్ నేమ్ మీద ఉండింది, మర్చిపోయి సార్ చూద్దాం, గుర్తొస్తే ట్రై చేస్తాం. అండ్ గైస్ ఈ వీడియో తీసుకోండి, మొత్తం ట్రావెలే ఉంటుంది. లైక్ ఇక్కడి నుంచి ఎలా వెళ్తున్నాం అనేది మాత్రమే. మనం గోవా రీచ్ అయినాక ఫస్ట్ ప్లాన్ చేసి దూద్సాగర్ వెళ్దాం అనుకున్నాం ట్రైన్లో. సో దాన్ని ఎలా ప్లాన్ చేయాలో చూస్తున్నాం. బట్ పక్క వెళ్ళడం అయితే తగ్గేదిలే. ట్రెక్కింగ్ అయితే వెళ్ళాము, ఎందుకంటే దూద్సాగర్ ఫాల్స్ క్లోజ్ ఉంది, ఓవర్ వాటర్ ఫ్లో అనుకుంటా వర్షాల వల్ల. బట్ చూస్తాం. గైస్ మేమైతే గోవా రూట్ అని చెప్పేస్తాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ వెళ్తా ఉంటే ఏదో స్పెషల్గా ఉంది అని సాయిబాబా అనిపించింది. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్. వెనకాల ఫౌంటైన్ వచ్చి ముందర దేవుని పెట్టారు. మేబీ దగ్గర ఓపెనింగ్ అనుకుంటా. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉంది. దీని లొకేషన్ అయితే నేను గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేస్తాను. మేబీ ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చేటప్పుడు చూడాలనుకుంటే ఆ లొకేషన్ ఒకసారి చెక్ చేయండి. జస్ట్ టోల్ గేట్ పక్కనే ఉంది. గాయస్ ఇప్పుడు మనమైతే తుంగభద్ర రివర్ దగ్గర ఉన్నాము. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు. నేనైతే జస్ట్ గూగుల్ మ్యాప్లో చూసాను, ఇది తుంగభద్ర రివర్ ఉంది. సో ఎంత పెద్దగా ఉంది చూసారా. రీసెంట్గా ఇక్కడ వర్షాలు వచ్చినాయి కదా, అక్కడ చూడండి, అక్కడి ఇంకా ఆ లాస్ట్ వరకు వెళ్ళినాయి గాయస్ రివర్ వాటర్. నేనైతే చూస్తుంటే షాక్ అయిపోయినాను. బట్ ఇప్పుడైతే మంచి ఫ్లోనే ఉంది, బట్ అంతంత మాత్రమే ఉంది. ఎంత మాత్రం వాటర్ చూడండి కష్టంగా మా సైడ్ అంతా. చూడండి ఈ రివర్ ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి నేను డ్రోన్ షాట్ చూశాను. పక్కాగా ఛానల్ వేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత ఒక లైక్ వేసుకోండి. సో నేనైతే 1 రూపీ కాయిన్ వాటర్ వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎందుకేసాను తెలుసా కాయిన్ 1 రూపీ కాయిన్ వాటర్లోకి. మామూలుగా యమునా నది, ఆ నది, ఈ నది వేసిపోయినప్పుడు దర్శనం చేసుకుని దేవుడు పక్కనే ఉంటుంది, వాటర్లో కాయిన్స్ వేస్తారు కదా. సో నాకు అలా ఒక అనిపించింది, ఏమో అనిపించి చేశాను. నాకైతే పక్కా తెలియదు, మీకు ఏమైనా చేస్తే కామెంట్ మెన్షన్ చేయండి. సరే గాయస్, అయితే డ్రోన్ వీడియోస్ ఉన్నాయి దీని తర్వాత చేస్తాను అటాచ్లో, పక్కా చూసేయండి, లైక్ వేసుకోండి. సరే అయితే బయలుదేరదాం అలా.